వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా విందాం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని విందాం. అయితే ఈ దినము నేను చెప్పబోయేటువంటి వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి వాక్కు ఏమంటే, దేవుని యొక్క కృప నా జీవితంలో ఎలా పనిచేస్తుంది, దేవుని యొక్క కృప నన్ను ఆవరిస్తే మనం ఏ రీతిగా ఉండగలుగుతాం. అయితే చాలామందికి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరికీ ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మనం వివిధ మందిరాల్లో చూస్తాం, లేదా మన ప్రక్క వారిని చూస్తాం, లేదా మన స్నేహితులు క్రైస్తవులుగా ఉన్నప్పుడు వారు మనతో అంటున్నటువంటి మాట, సహజంగా వచ్చేటువంటి మాట ఏంటంటే, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత విశ్వాసంగా ఉంటున్నాను, నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆరాధన వాక్యంలో సహోదరి మాట్లాడుతూ కూడా ఆ శ్రమల కొరకే, ఆ సమస్యల కొరకే మాట్లాడింది. కనుక అదే వాక్యాన్ని జోడీకరిస్తూ మనం మాట్లాడుకున్నట్టయితే, మన జీవితంలో కూడా మనం ప్రార్థించినా, మనం ఏమి చేసినా, కొన్ని పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉంటే ఆ పరిస్థితి మన మరణమంత వరకు కూడా అది పోతుందా లేదా అనేది ఒక సందేహంగా ఉంటుంది. చివరికి ఏమైపోతామంటే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా బ్రతుకు దీంతో చాలించవలసిందే అనేటువంటి పరిస్థితుల్లో మనందరము జీవిస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తమును చిందించి ఆయన తన యొక్క వాక్కును నీ యొద్దకు నా యొద్దకు పంపిస్తున్నాడు. మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు నేనుగా మీరు భావించకండి, నాలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచుండగా మీతో పాటు నేను కూడా సరి చేసుకోవాలి. కనుక వాక్యముతో మనం ముందుకెళ్దాం. అయితే ఒక చరిత్రను మనం చూసినట్టయితే, ఒక దినాన బెత్లెహేము ప్రాంతం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. బెత్లెహేము ప్రాంతంలో ఒక స్త్రీ నిండు గర్భిణి. అయితే ఆ స్త్రీకి ఏమవుతాయంటే, ఒక దినం అనుకోకుండా ఆమెకు ఆ పురిటి నొప్పులు వస్తాయంటే ప్రసవించేటువంటి సమయం వస్తుంది. ఆ ప్రసవించేటువంటి సమయంలో ఆమె వేదన పడుతూ ఒక కుమారుని కంటూ ఉంటుంది. అయితే ఆ కుమారుని కన్నప్పుడు ఆ తల్లి మరణస్థితిలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానాలంతా కూడా ఏం చేస్తారంటే, అమ్మా, ఈమె వేదన పడుతూ దుఃఖపడుతూ ఆ గర్భకోశం అంటే ఆ యొక్క డెలివరీ సమయంలో ఉన్నటువంటి ఆ నొప్పులేంటో స్త్రీ అయినటువంటి ప్రతి వారికి కూడా తెలుసు. అయితే ఆ వేదన పడుతున్నప్పుడు, లేదా అంతకుముందు తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆమె దుఃఖపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానాలంతా కూడా తనతో వచ్చి చెప్తారు, ఆ వేదన నొప్పులను చూసి, అమ్మా, నువ్వు కుమారుని కనబోతున్నావు అని చెప్తారు. అయితే ఆ తల్లి మరణానికంటే ముందు కుమారుని కంటుంది. ఆ కుమారుని కన్న తర్వాత మరణిస్తున్నానని తనకు తెలిసిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ కుమారునికి బెనోని అని పేరు పెడుతుంది. ఇది ఆదికాండము 35వ అధ్యాయంలో మనం చూడొచ్చు. బెనోని అనేటటువంటి పేరుకి దుఃఖపుత్రుడు అని అర్థము. అంటే దయతో గమనించండి ప్రియులారా, ఆ తల్లి పడుతుంది వేదన, కానీ పుట్టేటువంటి బిడ్డ ఎక్కడ కూడా వేదన పడలేదు కదా. తల్లి గర్భంలో చక్కగా పెరిగినాడు. తల్లి గర్భంలో తల్లి తీసుకున్న ఆహారాన్ని తీసుకొని శక్తిని పొందుకున్నాడు. అన్ని అవయవాలు వచ్చినాయి. పరిపూర్ణమైనటువంటి పటిష్టమైన స్థాయిలో తల్లి గర్భం నుండి బయటికి వచ్చేశాడు. ఆ పుట్టినటువంటి బిడ్డకి దుఃఖం ఏంటో తెలియదు, బాధ ఏంటో తెలియదు. కానీ కన్నటువంటి తన తల్లి అంటుంది, ఇదిగో ఇతడు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందండి. అయితే అలాంటి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి, ఆ పేరును పొందుకున్న వ్యక్తి కూడా తన జీవితాంతం కూడా ఆ దుఃఖపుత్రుడుగానే పిలువబడవలసి వస్తుంది కదా. నా జీవితంలో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ తల్లి నీ తండ్రి నిన్ను కన్నప్పుడు, లేదా నువ్వు ఎదుగుతున్నటువంటి క్రమంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావని కొన్ని పేర్లు పెట్టుండవచ్చు. నీ ప్రక్కవారు కావచ్చు, నీ తల్లి కావచ్చు. సహజంగా మనం అనుకుంటాం, నా పిల్లోడు వీడు అమాయకుడు అని పేరు పెడతారు, కొంతమంది పిచ్చోడు అని పేరు పెడతారు, కొంతమంది గర్విష్ఠ అని పేరు పెడతారు. అలాంటి ఏ పేరు నీకుందో ఇక్కడ ఎవరికి తెలియదు, కానీ పిలువబడుతున్న నీకు, నిన్ను చూస్తున్నటువంటి ఆ దేవునికి ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసు. అయితే ఈ బెనోని అని పేరు పెట్టిన తర్వాత ఆ తల్లి మరణించింది. అయితే ఆ పిల్లోడు పుట్టినప్పుడు తన యొక్క తండ్రి ఆ స్థానంలో అక్కడ లేడు. అయితే కొంతమంది వెళ్ళి తన తండ్రి అయినటువంటి యాకోబుకు పరిస్థితిని చెప్తారు, అయ్యా, నువ్వు ఇష్టంగా ప్రేమిస్తున్నటువంటి నీకు ప్రియురాలైనటువంటి నీ భార్య అయిన రాహేలు
ఒక కుమారుని కన్నదయ్యా అంటే తండ్రి సంతోషిస్తాడు. తండ్రి సంతోషించగానే మరొక వార్తను చెప్తారు, ఇదిగో కుమారుని కన్నది కానీ ఆ తల్లి మరణించిందయ్యా, ఆమె యొక్క సమాధి కార్యక్రమం చేయడానికి, భూస్థాపన చేయడానికి నీవు రావాలని చెప్పేసి ఆ తండ్రికి సమాచారం అందిస్తారు. దుఃఖముతో, శోకముతో, బాధతో ఆ యొక్క తండ్రి తన ఎదుకు వచ్చిన తదుపరి అక్కడ ఉన్నటువంటి వారు మరలా ఏం చెప్తారంటే, అంత మాత్రమే కాదయ్యా, ఇదిగో నీ భార్యకు పుట్టినటువంటి నీ కుమారుడైనటువంటి ఈ బిడ్డకు బెనోని అని పేరు పెట్టిందయ్యా, అనగా దుఃఖపుత్రుడు. అయితే ఆ దుఃఖపుత్రుడు అని పేరు పెట్టేసరికి ఈ యాకోబుకు అక్కడ రాయబడి లేదు, కానీ మనము ఆదికాండము 35వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో మనం చూస్తున్నట్టయితే అక్కడ ఈ చెప్తున్నటువంటి సంఘటన కానీ యాకోబు పడినట్టు వేదన రాయబడి లేదు, కానీ అతడు ఆ కుమారుని చేతుల్లోకి తీసుకొని స్థాపన కార్యక్రమాన్ని ఆపివేసి విపరీతంగా ఏడుస్తూ ఉంటాడంట. ఎందుకు అంటే ప్రియులారా ఆలోచించండి, ఆ కుమారుడు ఏ తప్పు చేయలేదు, ఎవరి దుఃఖానికి కారకుడు కాలేదు, కానీ వాడు బ్రతికినన్ని దినాలు కూడా దుఃఖపుత్రుడుగానే పేరు పొందాలని ఈ తండ్రి యొక్క వేదన, దుఃఖము. అయితే ఆ భూస్థాపన కార్యక్రమాన్ని ఆపివేసి ఆ పుట్టినటువంటి కుమారుని ఆ తండ్రి చేతులు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. మనకు తెలుసు యాకోబు జీవితము ఎలాంటిదంటే, యాకోబు ప్రార్థన పరుడు. అయితే పుట్టినటువంటి ఆ కుమారుని చేతిలో పట్టుకొని ప్రార్థించి, అయ్యా ఈ కుమారునికి ఈ బెనోని అని పేరు కాదయ్యా, వీడు దుఃఖపుత్రుడు అని పేరు ఉండకూడదు, బ్రతికినన్ని దినాలు ఈ రీతిగా బ్రతకడానికి వీలు లేదని ఆ కుమారునికి బెన్యామీను అని పేరు పెడతారు. ఒకసారి చూద్దామా, ఆదికాండం 35వ అధ్యాయం 16 నుంచి 18 వరకు త్వరగా చదవాలి. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చూడండి, బెన్యామీను అని పేరు పెట్టాడు. ఇప్పుడు పేరు మార్చేసినాడు తండ్రి. నా జీవితంలో కూడా నువ్వు ఏ పేరును పొందుకున్నావో, ఏ ప్రతిష్టను పొందుకున్నావో, నువ్వు క్రైస్తవుడిగా కాకముందు నువ్వు ఏ జీవితం జీవించావో, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవునికి అవసరం లేదు. దేవుడు నీకు ఏ పేరు పెట్టయితే పిలుస్తున్నాడో, దేవుడు ఏ రీతిగా నిన్ను ప్రేమించాలనుకున్నాడో అది మాత్రమే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఇష్టము. అయితే తండ్రి పెట్టినటువంటి ఈ బెన్యామీను అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే, కింద ఫుట్భాగంలో మనం చూస్తాం, ఏముందండి, కుడి చేతి పుత్రుడు. అదే మనము కీర్తనలో గ్రంథంలో మనం చూసినాం. కీర్తనలు 17వ అధ్యాయం తీయండి. కీర్తనలు 17, 7, 8 వచనాలు. నీ శరణుజొచ్చిన వారిని నీ మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఇక్కడ చూడండి, నీ శరణుజొచ్చిన వారిని. ఇది యాకోబు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు పుట్టి రాసినటువంటి మాట. కానీ యాకోబుకు ముందే తెలుసు, యాకోబు ఏంటి అంటే దేవుని యొక్క శరణు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయని తెలుసు. ఎందుకనగా ఆయన వ్యక్తిగతంగా అనుభవించినాడు కదా. ప్రార్థనలో ఒక్కడుగా ఉన్నప్పుడు ప్రార్థించి వేదన పడి దేవునితో పోరాటము చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటి అనుభవంతో తన కుమారుని మార్చేయాలని, తన జీవితాన్ని మార్చేయాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు శోకపుత్రుడు ఏమైపోయినాడండి, తండ్రి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి పుత్రుడుగా మారిపోయాడు. మరి యాకోబు తండ్రి యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి పుత్రుడుగా పేరు పెట్టినప్పుడు మరి ఆ కుడి చేతిలో ఏముంది చూద్దాం. ఆ కుడి చేతిలో ఏముందో చూడండి. 7వ వచనంలో, నీ శరణు వచ్చిన వారిని, అనగా నిన్ను వేడుకున్న వారిని, వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. మన దేవుడు ఎవరండి? కుడి చేత రక్షించేటువంటి దేవుడు. చాలామంది పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే, దేవుడు సహాయం చేయలేడేమో, నేను మనుషుల మీద ఆధారపడాలేమో, లేదా ఇతరుల మీద ఆధారపడాలో, ఆర్థిక పరిస్థితులు వస్తే డబ్బు మీద ఆధారపడాలనో, లేదా స్టేటస్ మీద ఆధారపడాలని మనం ఆశపడతాం. కానీ నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. అందుకే లేఖనాల్లో రాయబడింది, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే.
ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఆది నుండి అంతం వరకు మాటచే కలగచేసిన వాడు ఆయనే, మరణించిన వారిని తిరిగి జీవింపచేసిన వాడు ఆయనే, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచింది ఆయనే, రోగులను ముట్టింది ఆయనే, మాట చేత బ్రతికించింది ఆయనే. కనుక యాకోబు ఏం చేశాడంటే ఆయన తీసుకువచ్చి తండ్రి యొక్క కుడి చేతిలో పెట్టాడు. మరి ఇది నాన్న, నీవు నేను రక్షింపబడ తర్వాత మన ఆత్మీయ తండ్రి లేదా దైవ సేవకులు ప్రతిదినము మనల్ని ఏం చేస్తారు, లేదా కుటుంబ యజమానిగా నీ తల్లి నీ తండ్రి నీ పిల్లలకు మన పిల్లల కొరకు ఏం చేస్తాం, ఆయన చేతికి అప్పచెప్తాం. మనం ప్రభువా ఇదిగో నా పిల్లలు నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా భర్తను లేదా నా భార్యను ఇదిగో నాకున్నట్టు నా బంధువులను నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా అని ప్రతి దినము ఆయన చేతికి అప్పగిస్తున్నటువంటి నీవు ఆయన రక్షించగల సమర్థుడని నీవు నేను నమ్మవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేస్తామంటే ఆయన చేతిలో పెడతాం, ఆయన చేతికి అప్పచెప్పుతాం, కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఆయన కార్యము చేయలేడేమో అనుకొని ఇతరులపైన ఆనుకొని ఉంటాం. కనుక ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన శరీరం వచ్చిన వారిని వారిపైకి లేచి వారందరినీ కూడా ఇదిగో తన కుడి చేత రక్షించేటువంటి దేవుడు. అంతేకాదండి, నీ కృపాతిశయములను చూపుమో, రక్షిస్తూ రక్షణ ఇస్తూనే కాపాడుతూనే ఇంకేం చేస్తాడు మన దేవుడు, కృపాతిశయాలు చూపిస్తాడు. కృపను గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కృప అంటే ఏంటండి చెప్పగలుగుతారా? కృప అంటే ఏంటి? అర్హత లేనటువంటి, అర్హులము కానటువంటి దానికి అంటే మనల్ని అర్హులుగా చేసేది కృప. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి, నువ్వు ఊహించింది, నీ జీవితంలో జరగదు అనుకున్నది నీకు రావాల్సింది కృప. ఉదాహరణకి మన రక్షణని తీసుకుందాం. ఈ రక్షణ నీ దేవుడు యేసుక్రీస్తు తప్ప ఎవరును ఇవ్వలేరు. ఇది నీకు ఎలా ఇచ్చాడంటే నీ దేవుడు ఉచితముగా ఇచ్చాడు. మనం ఏం చేయాలి? దీన్ని ఉచితముగా పొందుకోవాలండి. కనుక మరి ఈ బెన్యామీనును తన తండ్రి యొక్క కుడి చేతులు అప్పచెప్పినాడు. మరి అప్పచెప్పిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం 8వ వచనములో నీ కృపాతిశయములను చూపుము. మరి దేవుడు కృపాతిశయములను చూపుతున్నాడా? ఆ బెన్యామీను జీవితంలో దేవుని హస్తము బెన్యామీనుకు తోడుగా ఉందా? ఎలా ఉందో ఒకసారి చరిత్రలో మనం చూద్దాం. అయితే కొద్ది రోజుల తర్వాత ఇలా అభివృద్ధి చెందుతూ ఆ యొక్క తండ్రి కుడి చేతులు పెట్టినటువంటి ఆ బెన్యామీను ఎదుగుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలు ఎన్నండి? 12 గోత్రాలు కదా. ఆ 12 గోత్రాలలో ఒక గోత్రము ఈ బెన్యామీనుది కదా. అయితే ఈ బెన్యామీను గోత్రము ఎలా వృద్ధి చెందింది? దేవుని కృప ఈ గోత్రం పైన ఉన్నప్పుడు ఈ గోత్రములో ఎలా మార్పులు జరిగినాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో ఒకసారి మనం చూద్దామండి. చూద్దాం. ఆదికాండం 43వ అధ్యాయం 29వ వచనం. అయితే దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎదుగుతున్నాడు కుమారుడు, ఎదుగుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, దేవుని చేతిలో ఉన్నాడు. అప్పుడు తన యొక్క ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ బెన్యామీనుకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వీరంతా కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే మన పిల్లోనికి కూడా మనం పేర్లు పెట్టేస్తాం, మనం వాగ్దాన పూర్వకమైన పేరు పెట్టేసి ఏం చేస్తాం, మర్చిపోతూ ఉంటాం. కానీ నీవు నేను మరిచినా కూడా మన దేవుడైనటువంటి, మన రక్షకుడైనటువంటి, మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య మాత్రము మర్చిపోడు. అందుకే ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, వాటిని నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం పొందుకొని ఆ వాగ్దానాలు మనం మర్చిపోతాం. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు మరిచినా కూడా మరవని దేవుడు. చూద్దాం, ఆ కార్యం చూద్దాం. ఆదికాండము 43వ అధ్యాయం అప్పుడతడు 29వ వచనం. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూసి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? ఒక్క నిమిషం. ఇక్కడ స్టోరీ ఏం జరిగిందంటే, వారు ఎదిగిన తర్వాత వారు కానానులో ఉన్నారు. ఈ ముందు మాట్లాడుకున్న వ్యక్తి అతను ఎవరంటే యోసేపు వీరి అన్నల ద్వారా యోసేపును గోతిలో పడేసినప్పుడు ఈ బెన్యామీను ఉన్నాడా లేడండి? లేడా? చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. సరే, అయితే ఈ బెన్యామీను కూడా అక్కడ ఉండొచ్చు. అంటే సరే, వార్త అయితే బెన్యామీనుకు తెలిసింది, తన సహోదరుడు యోసేపు లేడు, యోసేపు మరణించినాడని. అయితే బెన్యామీను యోసేపుకి ఏమవుతాడు చెప్పండి? తమ్ముడే కదా, అన్న కదా, సొంత సహోదరుడు, ఒక తల్లికి పుట్టినటువంటి కుమారుడు యోసేపు తర్వాత పుట్టింది బెన్యామీను. అయితే అక్కడ ఏమైందంటే
ఆ కరువు వచ్చిన తర్వాత, కానానులో కరువు వచ్చిన తర్వాత, అప్పటికి యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి ఏం చేస్తాడంటే తన యొక్క కుమారుని వారి యొద్దకు పంపిస్తాడు. దేని కొరకు? ఆహారం కొరకు. పంపించిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. వారిని అరెస్ట్ చేస్తారు. వారు చేసిన తర్వాత మా చిన్న కుమారుడు అంటే ఇంకొక కుమారుడు ఇంట్లో ఉన్నాడు, ఒక కుమారుడు ఇట్లా మరణించినాడు, లేడు మా మధ్యలో, మిగిలిన 10 మంది మేము వచ్చామని ఆ స్టోరీ అంతా వాళ్ళు చెప్పిన తర్వాత యోసేపు ఏం చేస్తాడంటే తన తమ్ముని చూడాలని ఆశపడి, లేదు మీరు వేగుల వారు, మా యొద్దకు వచ్చినటువంటి వారు, ఒకవేళ మీ తమ్ముడు కనుక ఉన్నట్టు నాకు రుజువు తీసుకొస్తే, మీరు వెళ్ళి మీ తమ్మును తీసుకొస్తే ఇదిగో మరలా మీకు రూకలిస్తారని చెప్పేసి వారి మధ్యలో ఉన్నటువంటి షిమ్యోనును తన యొద్దనే ఉంచుకుంటాడు యోసేపు. అప్పుడు వారు వచ్చి మరలా ఏం చేస్తారంటే ఈ బెన్యామీనును తీసుకొని అక్కడికి వెళుతారు. వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి అవి. మరొకసారి చదవండి. అప్పుడు అతడు కన్నులెత్తి అనగా యోసేపు కన్నులెత్తి తన తల్లి కుమారుడును ఆగుదాం ఇక్కడ. అయితే ఇక్కడ యోసేపు ఏమంటున్నాడు చూడండి, తల్లి కుమారుడు అంటున్నాడు. ఎందుకు బైబిల్లో ఈ తల్లి కుమారుడు తండ్రి కుమారుడు అని రాయబడి లేదు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు తల్లి కుమారుడు అని పిలిచింది? జనరల్గా మనం ఏమంటాం, ఇతను నా సహోదరుడు, మా నాన్నకు లేదా నాకు పుట్టినటువంటి మా తండ్రి కుమారుడు అని చెప్తాం. ఎందుకంటే మన దగ్గర బైబిల్లో చూసినా కూడా పురుషులను మాత్రమే లెక్కించేవారు. కానీ ఇక్కడ యోసేపు ఏమంటున్నాడండి, నా తల్లి కుమారుడు అంటున్నాడు కదా. అంటే అర్థం చేసుకోండి ప్రియులారా, తన యొక్క తల్లి మరణించిందని యోసేపుకు తెలుసు. చిన్నతనము నుండే అంటే గర్భం నుండి బయటికి వచ్చినటువంటి సమయం నుండి ఈ బెన్యామీనుకు తల్లి ప్రేమ లేదు అని తన సహోదరునికి తెలుసు కాబట్టి ఆ పోగొట్టుకున్నటువంటి తల్లి ప్రేమను ఇవ్వడానికి ఇక్కడ యోసేపు నా తల్లి కుమారుడు అని పిలుస్తున్నాడండి. చదవండి. తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూసి మీరు నాతో చెప్పిన మీ సహోదరుడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించు. ముందుగా ఏమంటున్నాడు? తల్లి కుమారుడు అని పిలుస్తున్నాడు, తల్లి ప్రేమను చూపెడుతున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? నా కుమారుడా అంటే అర్థం ఏంటి? సొంతంగా చేసుకుంటున్నాడు. సహోదరునికి కుమారునికి తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, యాకోబు తన సహోదరుని, తన తమ్ముణ్ణి తన కుమారుడిగా స్వీకరిస్తున్నాడు. తండ్రి ప్రేమను పొందలేకపోయిందో తెలియదు ఈయనకు, ఎందుకంటే యోసేపుకు తెలియదు కనుక తండ్రి ప్రేమను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, తల్లి ప్రేమను కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఏమంటున్నాడు? దేవుడు నిన్ను కరుణించునుగాక అంటే దేవుడు నిన్ను కాపాడునుగాక. ఇప్పుడు బెన్యామీనుకు తల్లి వచ్చేసింది, తల్లి ప్రేమ దొరికింది, తండ్రి ప్రేమ దొరికింది, సహోదరుని ప్రేమ కూడా దొరికింది. ఇది ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రేమని ఎందుకు పొందుకున్నాడంటే ఆ దినాలలో తన తండ్రి అయినటువంటి యాకోబు దేవుని యొక్క కుడి చేతిలో పెట్టి కుడి చేతి కుమారుడుగా పేరు పొందినప్పుడు ఆ ఆశీర్వాదము, ఆ కృప ఇక్కడ కనబడుతుందండి. ఎంత వయసు రావచ్చు పుట్టినటువంటి కుమారుని, ఆ సమయం నుండి ఇతడు యవన ప్రాయములోకి వచ్చినటువంటి బెన్యామీను అనగా 18 సంవత్సరాలు. అయితే ఇక్కడ 20 సంవత్సరాలు నిండిన వారిని ఇక్కడ యుద్ధములో సైనికులుగా, మనుషులుగా లెక్కిస్తారు బైబిల్లో మనం చూసినట్టయితే. అయితే ఈ బెన్యామీను ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ యుక్త వయసులో తన తల్లిని చూపెడుతున్నాడు యోసేపు, తన యొక్క తండ్రిని చూపెడుతూ ఆ ప్రేమను పంచుతూ కరుణించునుగాక అంటున్నాడు. చూడండి, ఇదే కదా కృప. అయితే కృపకు పరాకాష్ట, కృప అంటే ఉన్నతమైనటువంటి స్థాయి అండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అది ఎవరు ఊహించలేనిది. ఇప్పుడు బెన్యామీను ఊహించుకున్నాడా? తన తల్లి ప్లేస్లో యోసేపు వస్తాడని ఊహించుకున్నాడా? ఇది కృప. దేవుని ప్రియులారా, మనం కూడా నువ్వు ఏదైతే నష్టపోతున్నావో, ఏదైతే పోగొట్టుకుంటున్నావో ఆయన కృపను ఇవ్వడానికి, ఆయన కృపను నువ్వు పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ కృప అనేటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం కదా. గ్రేస్ అనేటువంటి ఆ గ్రేస్కి ఎన్ని లెటర్స్ ఉంటాయండి? 5 లెటర్స్ ఉంటాయి కదా. GRAC, గ్రేస్. ఆ గ్రేస్ ఫుల్ ఫామ్ వేరే ఉంటుంది, అది ఇప్పుడు మనకు సమయం కాదు. అయితే ఈ గ్రేస్ అంటే 5 అంచెలు, అంటే 5 భాగాలుగా అభివృద్ధి. ఆ 5 భాగాల అభివృద్ధి ఉందా లేదా అనేది మన బైబిల్లో చూస్తే, మనం చదివింది 29వ అధ్యాయం కదా, 29వ వచనం కదా. 29 వచనాల తర్వాత 5వ వచనం ఏముంటుందో ఒకసారి చూడండి ప్రియులారా. 34వ వచనం, 43,
34 మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. చాలండి. ఇక్కడ వచ్చినటువంటి సహోదరులకు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆహారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఆహారాన్ని ఇచ్చి పంపిస్తున్నప్పుడు మనము కృప తోడై ఉంది అని అంటున్నాం కదా, గ్రేస్ ఉంది అని అంటున్నాం కదా. ఆ గ్రేస్ ఉన్నది అనడానికి రుజువు ఏంటంటే ఇక్కడ బెన్యామీనుకి ఎంత ఇస్తున్నాడండి? 5 వంతులు ఇస్తున్నాడండి. 5 వంతులు అంటే అందరు సహోదరులకు ఒక్కొక్క బ్యాగు వస్తే బెన్యామీనుకి ఎన్ని బ్యాగులు ఇస్తున్నాడు? 5 బ్యాగులు ఇస్తున్నాడు. ఒకవేళ భోజనం సమయంలో గనక ఈ సహోదరులందరికీ కూడా ఒక్కొక్క బిర్యానీ ఇస్తే బెన్యామీనుకి ఎన్ని బిర్యానీలు రావాలి? 5 బిర్యానీలు రావాలి. ఇది కృప ప్రియులారా. కృప అంటే ఇది పొందుకున్నాడు ఇక్కడ. అంటే మర్చిపోయినారు కానీ, తన సహోదరులు మర్చిపోయినారు కానీ దేవుడు మర్చిపోయాడా? ఆ రీతిగా కృపనిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే వస్తున్నప్పుడు కొద్ది కాలం తర్వాత వీరు ఏమైందంటే ఈ ఐగుప్తును విడిచి దేవుడు నడిపించినటువంటి మోషే ద్వారా వీరు ఎక్కడికి వెళ్ళాలి? కానాను ప్రదేశానికి వెళ్ళాలి. ఆ కానాను ప్రదేశానికి వెళుతున్నప్పుడు మనం చూస్తే వారి యొక్క జనాభాను లెక్కించడం జరుగుతుంది. అదే ఐగుప్తు తర్వాత ఎర్ర సముద్రమును దాటిన తర్వాత జనాభాను లెక్కిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క గోత్రముది లెక్కిస్తూ ఉంటారు. మనమంతా కూడా ఆ అధ్యాయాలను లెఫ్ట్ చేస్తాం, మనం చదవము. ఎందుకంటే ఈ గోత్రములు లెక్కించబడిన వారు ఇంతమంది, ఈ గోత్రములు లెక్కించబడిన వారు ఇంతమంది అని చెప్పేసి అన్నీ రాస్తూ ఉంటారు. మనం వాటిని వదిలిపెట్టి చదువుతూ ఉంటాం. నేను గతంలో మీకు ఒకసారి చెప్పినాను, వాక్యములో ఒక నెంబరు, ఒక కామ, ఒక పులి స్టాప్ ఉంది, ఒకటి కాని అని రాసి ఉందంటే చాలా అర్థం ఉంటుందండి. అయితే ఇక్కడ బెన్యామీను జీవితంలో తీసుకున్నట్టయితే ఆ బెన్యామీను వారు కూడా ఐగుప్తు నుండి వారితో పాటు వారి సహోదరులతో పాటు వారు కానానుకు వస్తున్నటువంటి క్రమంలో ఆ జనాంగాన్ని లెక్కిస్తున్నప్పుడు వారి లెక్క ఎంత ఉందంటే చూద్దాం. ఆదికాండం 43వ అధ్యాయం, సంఖ్యాకాండం 1వ అధ్యాయం, 37వ వచనం అండి. సంఖ్యాకాండం బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. 35,400 మంది అండి. ఇప్పుడు బెన్యామీను గోత్రాన్ని పేరు పెట్టుకున్నటువంటి లెక్కించబడినటువంటి జనాంగం ఎంత అయినారు? 35,000. ఇప్పుడు గ్రేస్ అంటే 5 అన్నాం కదా, 5 5 25 కదా, అంతేనా? 25 అంటే 5 రేట్ల కంటే లెక్కింపు జనాంగం వీరైనరండి. మీరు చూసినట్టయితే చరిత్రలో ఆ 12 గోత్రాలలో షిమ్యోను గోత్రము అతి తక్కువగా ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళది ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా వీరు అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. ఎక్కడ? వీరు ఐగుప్తు నుండి కానానుకు వస్తున్నటువంటి సమయంలో 35,400 మంది అయినారు. ఇంకా చూద్దాం. సంఖ్యాకాండం 26:41. సంఖ్యాకాండం 26:41. వీరు బెన్యామీల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. చూడండి, కానానుకు చేరకముందు 35,400 మంది ఉన్నారు. కానానుకు వచ్చిన తర్వాత లెక్కించుతున్నారు. ఇక అక్కడ ఎంతమంది ఉన్నారండి? 45,600 మందికి వచ్చేసారు. ఇదంతా చరిత్ర. చూడండి, ఒక్కడుగా ఉన్నటువంటి బెన్యామీను, దుఃఖపుత్రుడుగా ఉన్నటువంటి బెన్యామీనును తన తండ్రి దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు ఆశీర్వదించబడుతూ ఎక్కడికి వచ్చినాడు? జనాభా పెరుగుతూ 46,500 మందికి వచ్చినారండి. ఇదిగో ఇది అభివృద్ధి అంటే, ఇది మార్పు అంటే, ఇది కృప యొక్క పరాకాష్ఠ, కృప యొక్క ఉన్నత స్థాయి అంటే ఇది. అయితే ప్రక్కనే ఉన్నటువంటి సాతానుడు ఊరుకుంటాడా? ఎంతమంది అభివృద్ధి చెందారు కదా. ఇదిగో సాతానుడు ఇప్పుడు పని చేయడానికి ప్రారంభిస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాని కోరిక, వాని ఇచ్చ, వాని ఆలోచన ఏంటంటే ఇంత పెరిగినటువంటి ఈ బెన్యామీను గోత్రాన్ని తుడిచివేయాలనుకుంటున్నాడు. ఈ బెన్యామీను గోత్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ బెన్యామీను గోత్రము భూమిపైన లేకుండా చేయాలని వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడండి. అలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ సమయంలో
వీరు అభివృద్ధి చెందుతూ ఉంటే వీరికి రాజ్యం ఏర్పడింది. వీరు రాజులు అయిపోయినారు. బెన్యామీనులు పరిపాలిస్తున్నారు. ఆ 12 గోత్రాలు వారు పరిపాలించడం ప్రారంభించుకున్నారు. వారు యుద్ధాలు చేస్తున్నారు, స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. ఈ రీతిగా అభివృద్ధి చెందుతూ కొన్ని దినాలకు మరలా వీరు ఏం చేస్తున్నారంటే ఈ కృపను మర్చిపోయి, ఎందుకంటే యుద్ధ సామాగ్రి వచ్చింది, వారికి ఆయుధాలు వచ్చినాయి, వారికి రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, యుద్ధాలు చేస్తున్నారు, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, ఆ సంతోషంలో ఉంటున్నారు. దేవుని మర్చిపోయినందుకే కదా న్యాయాధిపతులు వచ్చింది, అంతే కదా. దేవుణ్ణి వీరు మర్చిపోయి విగ్రహారాధన చేసినందుకే కదా న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. ఇగో వీరది కూడా అదే పరిస్థితి ప్రియులారా. అయితే అలా ఉన్నటువంటి సమయంలో, వారు అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో దుష్టుని కోరిక ఏంటంటే ఎలాగైనా బెన్యామీను గోత్రాన్ని నాశనం చేయాలి, ఎలాగైనా బెన్యామీను గోత్రాన్ని అంతము చేయాలి అని చెప్పేసి దుష్టుడు పన్నాగం పన్నుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో వీరు గిబియా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వీరు పరిపాలిస్తూ ఉంటారు. అయితే అక్కడ నుండి న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే పాపము భయంకరంగా పెట్టిపోతుందండి. మన లోతు దినాల్లో చూసినట్టే కాకుండా వీరి యొక్క పాపము విపరీతమైన పాపం పెరిగిపోతుంది, హద్దు లేకుండా పోతుంది, ఎవడు వీరిని అనేటువంటి వాడు లేడు. అలాంటి పరిస్థితిలో చూద్దాము, సాతాను ఒకవైపు సాతాను వీరి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. మనం అభివృద్ధి చెందిన తర్వాత, మనం గ్రోత్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రియులారా ఆలోచన చేయండి, మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుని నామాన్ని అట్లా ట్యాగ్ పెట్టేసి మనం పనులు చేస్తూ ఉంటాం. నిజమంటారా కాదంటారా? నీకు డబ్బు ఉందనుకో, దేవుడు ఆశీర్వదించి నీకు ధనాన్ని ఇస్తే కారు కొనాలనుకుంటే ప్రభువా కారు కొనొచ్చా కొనరాదని అడిగి ఏం చేస్తామంటే దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, నన్ను కారు కొనమని చెప్పాడని కారు కొంటాం. మనం కారు కొన్న తర్వాత ఒకవేళ ప్రమాదం జరిగింది అనుకోండి, ఏమంటాము? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు, కథ ఫినిష్. కానీ ఆయన చిత్తమా కాదని ఇక్కడ మనం అడగం. ఇగో వీరి పరిస్థితి కూడా అలా ఉందండి. రాజ్యాలు వస్తున్నాయి, వ్యాప్తి చెందుతున్నాయి. ఆ కాలంలో యుద్ధము చేసి వారిపైన గెలుపొందితే ఆ ప్రాంతం వీరిదే. అలా విస్తరించి పాపము పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చూద్దాం, కృప అంటే దేవాది దేవుడు ఏడుస్తున్నాడేమో వీరి విషయంలో. కృప సన్నగిల్లిపోతుంది, కృప బలహీనమైపోతుందని అనుకుంటున్నారు. దుష్టుడు అనుకుంటున్నాడు వీరి పాపము పెరిగిన కొద్దీ దేవుని కృప తగ్గిపోతుందేమో, దేవుని దృష్టి ఆ బెన్యామీను మీద లేదేమో అనుకుంటున్నారు వీరు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘటన మనం చూసినట్టయితే న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయాలకు వద్దాం. 19, 20, 21 అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక లేవీయుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ లేవీయుడు వాడు ఏం చేస్తాడంటే వివాహము చేసుకుని తన భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్న తర్వాత ఆ భార్య ఏం చేస్తాడంటే ఆ భర్త యొక్క పోరును భరించలేకుండా తన తల్లి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే తన భార్యను తిరిగి తెచ్చుకోవడానికి తన భార్య యొద్దకు వెళుతాడు. అది ఎక్కడంటే ఇదిగో వీరు బెన్యామీనులు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతమే. ఆ ప్రాంతానికి అనువైనటువంటి గిబియా అనే ప్రాంతము. గిబియా అంటే కొండ అండి. ఆ కొండ ప్రాంతంలో వారు పరిపాలిస్తుంటే ఆ గిబియాను దాటి ఈ లేవీయుడు వెళ్ళాడు. తన భార్యతో మాట్లాడాడు, తన అత్తమామలతో మాట్లాడాడు. ఒక 4 దినాలు అక్కడ ఉన్నాడు. తన భార్యను తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో ప్రియులారా ఆలోచన చేయండి. చదవడానికి సమయం లేదు కనుక వారు వస్తున్నటువంటి క్రమంలో వీరు ఏం చేయాలంటే ఈ పాపము పెట్టేగుతున్నటువంటి ప్రాంతము గుండా వారు బయటకు రావాలి. అప్పటికే వారి మామ ఆ పిల్ల తండ్రి ఏం చేస్తాడంటే భయపడి ఈ దినం ఆగయ్యా, ఈ దినం ఇక్కడే ఉండు, ఈ దినం భోజనం చేసి రెస్ట్ తీసుకో, రేపు ఉదయకాలం వెళుదు కానీ అని వాయిదా వేస్తున్నాడు. అలా 1 దినము 2 దినాలు గడిచిపోయింది, 3 దినాలు 4 దినాలు 5 దినాలుకి ఇంకా ఆ కుమారుడు ఆ లేవీయుడు వినలేదు. నేను ఖచ్చితంగా వెళ్ళవలసిందని చెప్పేసి తన గాడిదకు గంతలు కట్టుకొని తన భార్యను తీసుకొని రిటర్న్ వచ్చేస్తూ ఉంటాడు. అయితే వస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రాంతంలో చీకటి పడుతుంది. ఆ చీకటి పడినటువంటి ప్రాంతంలో ఆయనకి తెలుసు అది భయంకరమైన ప్రాంతము, ఘోరమైన ప్రాంతము. ఆ ప్రాంతంలో ఎలా వెళ్ళాలో తెలియదు కనుక ఎలా అక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో ప్రయాణమై వెళుతూ ఉంటాడు. ఒక వృద్ధుడు వచ్చి ఆపేసి తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు
భార్యాభర్తలు ఉండగా ఆ పట్టణస్తులందరూ వచ్చేసి ఆ వచ్చినటువంటి ఆ నూతనంగా ఇంటిలోకి వచ్చినట్టు ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చి చెరిపివేస్తారండి. నేను చెప్పడానికి కుదరదు, కానీ లేఖనాల్లో మనం చూసినట్టయితే రాత్రంతా ఆ బిడ్డను చెరిపివేస్తారు. భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి జరగని పరిస్థితి. అయితే ఆ లేవీని లోపలేసి తలుపేసేసి ఈ బిడ్డను ఇష్టమున్నట్టుగా వారు చేస్తూ ఉంటారు. అంత పాపము పెట్టయిపోయిందండి ఆ ప్రాంతంలో. హద్దు లేకుండా పోతుంది. మరి దేవుని కృప అక్కడ లేదా? ఉంది, కానీ వీరి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వారు. ఉదయకాలమైంది, ఆ భర్త బయటకు వచ్చి చూసేసరికి ఆ యొక్క డోర్ ముందు చేతులు చాపి ఆ విగత జీవిగా బిడ్డ పడిపోయి ఉంటుంది. తనకు తెలియదు. వెళదామంటే ఆ బిడ్డ బ్రతకదు, చనిపోయి ఉంది. అప్పుడు ఆ లేవీడికి కోపం వచ్చేసి ఆ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని, ఆ శవాన్ని ఆ యొక్క గాడిదపై వేసుకొని తన ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందో తెలియదు, కానీ అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇతను లేవీయుడు కూడా ఎవరు? ఈ ఇశ్రాయేలు గోత్రములు ఉన్నటువంటి వాడే కదా, వీరి సహోదరుడే కదా. నా సహోదరుని ప్రాంతంలో, నా బెన్యామీను ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన సంఘటన జరిగింది ఏంటని ఆలోచించి ఆవేశపడి ఆ యొక్క చనిపోయిన తన భార్యను 12 ముక్కలుగా చేస్తాడండి. 12 ముక్కలుగా చేసి ఆ 12 గోత్రాలకు పంపిస్తాడు. ఏంటి ఘోరం? ఇంత భయంకరంగా చంపివేస్తారా? ఇంత ఘోరమైనటువంటి పాపం పెట్టేగిపోతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలారా, జనులారా మీరు ఏం చేస్తున్నారు? మన ఇశ్రాయేలు ప్రాంతంలో ఇలాంటి స్థితులు జరుగుతూ ఉంటే ఏంటి ఘోరం? దేవుడు ఎందుకు మనల్ని ఇందుకే నడిపించాడా అని చెప్పేసి వేదన బాధతప్త హృదయంతో ఆ శరీర భాగాలన్నింటినీ కూడా పార్సిల్ చేసేసి ఆ 12 గోత్రాలకు పంపిస్తారు. అందులో ఈ బెన్యామీల గోత్రానికి కూడా ఒక భాగం వస్తుందా రాదా? వస్తుంది. ఆ లేవీలకు కూడా, అతను లేవీయుడు కనుక ఆ లేవీలకు కూడా ఒక భాగం వెళ్తుంది. అప్పుడు ఇశ్రాయేలు ఆ 12 గోత్రాల వారు కూర్చుండి ఆలోచన చేస్తారు. నిజమే, ఏంటి పరిస్థితి? దేవుడు మనల్ని కానానుకు నడిపిస్తే, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపిస్తే మనలోనే ఇంత భయంకరమైన పరిస్థితి. శత్రు దేశంలో శత్రువులు ఇలా చేయట్లేదే, మనకెందుకు జరుగుతుందని చెప్పేసి వారు ఆలోచించి అలా చేసిన వారు ఎవరో వారిని చంపివేద్దామని చెప్పేసి వారు గిబియా ప్రాంతానికి మిగిలిన ఆ 10 గోత్రాలు అన్న 11 గోత్రాల వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే వచ్చి అడుగుతారు, బెన్యామీలను అడుగుతారు, అయ్యా ఇదిగో మీ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి జరిగింది, మాకు ఇక వచ్చిన ఆధారం ఎవిడెన్స్ ఉంది, ఇదిగో ఈమె శరీర భాగం మాకు వచ్చింది, ఎందుకు అని ఆ యొక్క లేవీని అడిగితే ఆ లేవీడి బాధ అంతా చెప్పాడు. మీ ప్రాంతంలో ఇలా జరిగిందట, వారు ఎవరో చేసిన వారు మరి బయటికి పట్టుకరండి, వారిని శిక్షిస్తామని ఈ బెన్యామీలకు చెప్తే బెన్యామీలు ఒప్పుకోరండి. మేము పంపం, వారిని మేము పంపం, వారు మావారే, ఒప్పుకుంటున్నారు, ఇలా చేసిన వారు మావారే, కానీ మేము వారిని మీకు అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ప్రియ సహోదరుడా సహోదరి, ఈ 11 గోత్రాల మధ్యలో ఈ బెన్యామీను గోత్రంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రియులారా చెప్పండి, ఈ గోత్రం వారు ఎప్పుడైనా తమ సొంత గోత్రాలతో యుద్ధం చేస్తామనుకున్నారా? మనం అనుకుంటామా పుట్టినటువంటి మన తండ్రితో లేదా మన అన్నతో కొట్లాడిన అన్నను చంపివేస్తా, లేదా నా తమ్మును చంపివేస్తా, నా అక్కను చంపివేస్తా అని పుట్టినప్పుడు ఎవరు మనం అనుకున్నామా? అనుకోలేదు కదా. వీరు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి దుర్వ్యవస్థ, ఆ స్త్రీకి జరిగినటువంటి భయంకరమైన ఆ వ్యధను బట్టేసి వీరందరూ కూడా బెన్యామీలపైకి యుద్ధానికి వస్తారు. మాట వింటే సరి, లేకపోతే యుద్ధం చేద్దామని చెప్పేసి ఆ గోత్రకర్తలందరూ కూడా వారి సైన్యాన్ని వెంట పెట్టుకొని ఈ బెన్యామీల మీదకి యుద్ధానికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని కృప ఎక్కడ ఉంది? కృప ఉందా లేదా? కృప ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? కృప ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతాయి? నువ్వు అనుకుంటున్నావు నీ జీవితంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను, నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని వేదన పడుతున్నావేమో, నా కుటుంబంలో ఎందుకు ఈ బాధలు ఉన్నాయని నువ్వు వేదన పడుతున్నావేమో, నాకు తెలియదండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో బెన్యామీల పరిస్థితి కూడా అదే. ఏమి జరిగినా మేము అప్పచెప్పము, మా వద్దనే ఉంచుకుంటాం, వాడు పాపైనా పర్వాలేదు మేమే ఉంచుకుంటామని విర్రవీగిపోతున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు నేను అనుకుంటాను, ఆ స్త్రీని రేప్ చేసిన వారు 10 మందో 15 మందో కావచ్చు బహుశా కదా, అప్రాక్సిమేట్లీ. ఆ 10 మందిని అప్పచెప్తే గనక ఈ బెన్యామీలతో యుద్ధం జరిగేది కాదు కదా.
కానీ వారు అప్పచెప్పలేదు. అప్పచెప్పకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు బెన్యామీను గోత్రముతో యుద్ధం జరుగుతుంది. అయితే ఇంకా మనం చూసినట్టయితే 20వ అధ్యాయంలో చూస్తే 3 రోజులు యుద్ధం జరుగుతుంది. మొదటి రోజు బెన్యామీనులే గెలుస్తారండి. 2వ రోజు కూడా బెన్యామీనులే గెలుస్తారు. గెలిచిన తర్వాత ఇశ్రాయేలు సైన్యము హతమార్చబడుతుంది, చనిపోతున్నారు, అక్కడ లెక్కలున్నాయి. అప్పుడు వీరంతా కూడా 10 గోత్రాల వారు ప్రార్థిస్తారు. మందసము ఆ గిబియా ప్రాంతంలోనే ఉంటుంది. మందసం అప్పుడు అక్కడే ఉంటుంది. ఏలీ కుమారులు అక్కడే ఉన్నారు, ఫినహాస్ అక్కడే ఉన్నాడు. ప్రార్థిస్తున్నారు, వేదన పడుతున్నారు, ఉపవాసం ఉన్నారేమో రాత్రంతా. ప్రభువా, పాపము పెట్టయిపోయింది, ఇవన్నీ జరుగుతున్నాయ్యా, అయినా మేము ఓడిపోతున్నాం, వారే గెలుస్తున్నారు, వారిదే పైచేయి అవుతుందయ్యా అని వీరు ఎంత దుఃఖపడ్డారో తెలియదు ప్రియులారా. 3వ రోజు వచ్చేసింది. ఇటు బెన్యామీనులు అనుకుంటున్నారు యుద్ధంలో విజయం మాదే, మేమే గెలుస్తున్నామని వీరు అనుకుంటున్నారు. ఈ ఇశ్రాయేలు వచ్చినటువంటి ఈ గోత్రకర్తలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఎంతమందిని చనిపోతాము అనుకుంటున్నారేమో వారు. కానీ అనుకోకుండా యుద్ధం జరిగినటువంటి ఆ యుద్ధములో దేవుని కృప తోడై ఉండి ఒక్క దినంలోనే ఎంతమంది అంటే 46,500 మంది కదా బెన్యామీనులు, 45,600 మంది కదా. ఆ యుద్ధములో పాల్గొన్న తర్వాత 3వ దినాన యుద్ధము జరిగినప్పుడు ఒకే ఒక దినాన 46,000 మంది మరణిస్తారండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఇది సాతానుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇదే సమయం అనుకొని ఈ బెన్యామీను గోత్రము లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. ఆ యుద్ధములో 46,000 మంది సడన్గా మరణించినారు. మిగిలిన వారంతా కూడా 600 మంది పారిపోయినారండి. ఇదంతా 20-21వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఇక్కడ సాతానుడు అనుకున్నాడేమో ఇక బెన్యామీను గోత్రము నశించిపోయింది, బెన్యామీను గోత్రములో ఎవరు లేరు, అంతటితో న్యాయాధిపతుల పాలన అయిపోయింది. అయితే పాలన అంతమొందించవచ్చు లేదా జనాభా చనిపోవచ్చు, కానీ మిగిలిన శేషము ఏదైతే 600 మంది ఉన్నారో 600 మంది పరిస్థితి ఏంటంటే ఈ మిగిలిన 11 గోత్రాల వారు కూడా ఈ 600 మందికి అప్పటి వరకు పిల్లల్ని ఇవ్వద్దు, వీరి వివాహము చేయొద్దు అనుకున్నటువంటి వారు ఆ దినాన దుఃఖముతో ఏడుస్తూ ఏమంటున్నారంట చూద్దాము ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 47వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 47వ వచనంలో 20వ అధ్యాయం 47 త్వరగా క్షమించండి, ఇది 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. 21వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము దాని కీర్తించుడి. క్షమించాలి. న్యాయాధిపతులు మనం న్యాయాధిపతుల్లో ఉన్నాం కదా. న్యాయాధిపతులు 21:17. న్యాయాధిపతులు 21:17. యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపపడిరి. ఎవరు పశ్చాత్తాపడ్డారట? యుద్ధము చేయడానికి వచ్చినటువంటి వారే పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడి సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదుమని యోచించుకొని ఇశ్రాయేలులో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యముండవలనని. చూడండి, ఇక్కడ ఏ యుద్ధం అయితే చేస్తున్నారో వారే అంటున్నారు, అయ్యో మన గోత్రము నుండి బెన్యామీను గోత్రము నశించిపోతుంది, స్వాస్థ్యము లేకుండా పోతుందా, వీరికి పాలి భాగం లేకుండా పోతుందా? అలా కుదరదు. వారికి స్వాస్థ్యము ఉండాలి, వారికి పాలు ఉండాలి. ఇది దేవుని కృప అండి. ఈ ఉన్నతమైన కృప ఈ బెన్యామీను గోత్రములో స్వాస్థ్యం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఆ న్యాయాధిపతుల ముగింపు కాలంలో 600 మందితో ప్రారంభమైంది. అక్కడ కూడా అందరూ మర్చిపోయి ఉంటారు, అందరూ మర్చిపోయినారు. ఎందుకంటే వారికి భార్యలు ఎక్కడున్నారో తెలియదు, వారు ఎక్కడికి పారిపోయారో తెలియదు, వారు ఏమవుతున్నారో తెలియదండి.
ఇలా చరిత్ర గతించిపోతుంది. రూతు గ్రంథం అయిపోయింది, మొదటి సమూయేలుకి వచ్చారు. ఇలా రోజులు గడిచిపోతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి సందర్భంలో దేవాది దేవుడు ఒక దినాన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవాది దేవుడు ఒక దినాన బెన్యామీను గోత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. బెన్యామీను గోత్రాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఏం చేస్తాడంటే, ఒకానొక దినమున ఒక రాజును ఏర్పరచుకోవాలని ఎవరు అనుకుంటారు? ప్రజలే కదా, జనులే కదా. జనులు ఏమంటారంటే, మనకు న్యాయాధిపతుల ద్వారా ఏం జరగట్లేదు, మనల్ని పాలించడానికి ఒక రాజు కావాలి, రాజును ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు అనుకున్నప్పుడు ఆ ప్రజల యొక్క ఆలోచనలో దేవుని ఈ కృపను అక్కడ లింక్ చేసి ఏం చేస్తాడంటే చూద్దాం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం, మొదటి సమూయేలు 9వ అధ్యాయం మొదటి వచనం. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడుండెను. చాలండి. ఇదిగో ఇక ఈ గ్రంథాలన్నీ పోయినా ఎక్కడ బెన్యామీనుల ప్రస్తావన రాలేదు. వారు ఏమనుకున్నారు? ఇక ఎవరు లేరనుకున్నారు. కానీ ఈ మిగిలిన ఇశ్రాయేలు వారు ఏం చేస్తారంటే, ఆ 600 మందికి కూడా వీరే భార్యలను వెతికి పెడతారు. వీరే భార్యలను వెతికి పెట్టి వారు కుటుంబాలుగా అభివృద్ధి చెందడానికి వీరు దోహదపడతారు. కానీ వారిని మర్చిపోయినారు వారంతా. ఒక దినం వచ్చేసింది. అయితే రాజు పట్టాభిషేకం చేయాలి. మన దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు గెలిచినట్టు ప్రకటిస్తారండి? ఇప్పుడు ఒక ఇద్దరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. గెలిచినట్టు ఎవరిని ప్రకటిస్తారు? ఓట్లు ఎక్కువ వచ్చిన వారినా, తక్కువ వచ్చిన వారినా? ఎక్కువ వచ్చిన వారిని కదా. ఇప్పుడు బెన్యామీను గోత్రములో ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు కదా. అర్హులు 600 మందే. అయితే వాస్తవంగా చరిత్ర ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా, లేఖనాల ప్రకారం కూడా యూదా గోత్రము నుంచే మొట్టమొదటి రాజు రావాలి. యూదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు వచ్చినట్టుగా మొదటి రాజు కూడా యూదా గోత్రం నుంచే రావాలి. కానీ చరిత్రకు విరుద్ధంగా, ఇదిగో చట్టానికి విరుద్ధంగా ఇక్కడ ఎవరు వస్తున్నారు? బెకోరోతు కుమారుడు బెన్యామీను గోత్రం నుంచి వస్తున్నాడు. చూడండి, ఆ న్యాయాధిపతుల్లో ముగిసినటువంటి ఘట్టముతో బెన్యామీను గోత్రములోకి ఉన్నటువంటి ఈ కీషు కుమారుడైనటువంటి సౌలును ఎంపిక చేసుకుంటున్నాడు. ఎవరు? ఇది ప్రజలు ఎంపిక చేసుకున్నారా? చేసుకోలేదు. దేవుడు ఎంపిక చేశాడు. దేవుడు ఎంపిక చేసి సమూయేలు నుంచి పంపిస్తున్నాడు. ఇదిగో నేను పంపించిన ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తిని కనబడతాడు, ఆయన్ని పిలిచి నువ్వు అభిషేకము చేయమంటే సమూయేలు అనుకోవచ్చు యూదా గోత్రం నుంచి వస్తున్నాడేమో, యూదా గోత్రకుడేమో, యూదా గోత్రములు ఉన్నటువంటి గొప్పవారు ఎవరని ఈ సమూయేలు ఆలోచించుకోవచ్చు. కానీ దేవుని ఆలోచన వేరు, మనుషుని యొక్క ఆలోచన వేరు. అక్కడికి వచ్చేసరికి చూడండి, సమూయేలు ఇతని కనబడినప్పుడు అతను సమూయేలుకు చెప్తాడు, ఇగో కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. ఇదిగో ఈ సౌలు ఏ గోత్రం అట? బెన్యామీను గోత్రం. ఇప్పుడు రాజు ఎవరవుతున్నారు? బెన్యామీను గోత్రకర్త రాజు అవుతున్నాడు. అయితే ప్రమాణ స్వీకారం వచ్చింది. ఇప్పటికి అక్కడ ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో కూర్చున్న ఎవరికి కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే రాజుల కాలంలో ఎవరిని తీసుకొచ్చి ఆ స్థలంలో నిలబెట్టి రాజుగా పట్టాభిషేకం చేస్తే అతడే రాజు. కానీ చట్ట ప్రకారంగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో అతడు తన యొక్క గోత్రాన్ని, తన యొక్క పూర్తి ఇంటి పేరుతో తన వంశవాళిని ప్రకటిస్తూ ఉండాలి. అదే జరుగుతుంది. చూడండి, 9వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్టయితే, అందుకు సౌలు నేను బెన్యామీయుడను కానా. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ అప్పటి వరకు అక్కడ కూర్చున్న వారికి ఎవరికి తెలియదు. ఇతడు ఏమంటున్నాడు? నేను బెన్యామీనుడను కానా. బెన్యామీను గోత్రము స్వల్పమైనటువంటి గోత్రము, చిన్న గోత్రము, తుడుచుకుపోయేటువంటి గోత్రము, నశించిపోయేటువంటి గోత్రము. అలాంటి గోత్రం నుండి వచ్చిన వాడను నేను కానా. ఇంకా నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా. ఈ గోత్రము ఎందులో స్వల్పమైనది? ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో స్వల్పమైనది. ఇంటి పేరు చిన్నదే, ఈయన వంశము చిన్నదే, ఈయన గోత్రము కూడా చిన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు అనుకుంటున్నావేమో, నేను చిన్నవాడిని, నేను చిన్నదాన్నే, నన్ను ఎవరు లెక్కించట్లేదు, లేదా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా స్థితిగతులు ఇంతే ఉన్నాయి, నేను అందరికంటే తక్కువ స్థితిలో ఉన్నాను వేదన పడుతున్నావేమో. కానీ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో చిన్న గోత్రము నుండి బయటకు తీసుకొచ్చి రాజుగా చేసినటువంటి, పట్టాభిషేకము చేసినటువంటి ఈ దేవాది దేవుడు నీతో ఇదన్న మాట్లాడుతూ,
నిన్ను ఆ స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం ఎవరమట, మన మన తండ్రి ఎలాంటి వాడో ఆయన రాజులకు రాజు కదా. రాజులకు రాజు అయినటువంటి వాని యొక్క పిల్లలం మనం అన్నప్పుడు మనం అంతరము కూడా ఎవరము? రాజకుమార్తెలము, రాజా కుమారులము. కానీ ఈ ధైర్యం మనకు ఉండదు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ వాక్యమును వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, లేదా ఎక్కడ దిగజారిపోయావో, ఇదిగో నా స్థితి గింతవరకే, ఇక నేను అణిగిపోతున్నాను, నా జీవితం నశించిపోతుంది, ప్రతి దినము కృంగిపోతున్నావేమో, మనసులో వేదన పడుతున్నావేమో. కానీ దేవాది దేవుడు ఈ దినమున ఇదిగో బెన్యామీను గోత్రాన్ని ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు విశ్వాసంగా నమ్ము, నువ్వు ప్రార్థించు, ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ఆయన ప్రశ్నించు. ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం చేశావు. గడిచిన మెసేజ్లో నేను చెప్పినాను, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు చేత కాకపోతే, నువ్వు వెళ్ళకపోతే నా పక్షాన యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ నిత్య నిబంధనలో పాల్గొని మనకు వాగ్దానం అనుగ్రహించినాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసించి ఇదిగో బెన్యామీను గోత్రమును విశ్వసించి, దేవా ఇదిగో బెన్యామీను గోత్రంలో ఈ స్థితిగా నువ్వు ఉంచినటువంటి దేవుడవయ్యా, నన్నెందుకు ఉంచవని నువ్వు ప్రశ్నించితే దేవుడు తప్పకుండా ఆయన నీకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నువ్వు వ్యాధిలో ఉన్నావా, నువ్వు శోధనలో ఉన్నావా, నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నావా, నాకు తెలియదు. వాక్యాన్ని విశ్వసించు, వాక్యమే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఈ కృప ఎలాంటిదంటే, ఈ కృప చూడండి, మరణించినటువంటి వ్యక్తిని కూడా లేపగలిగినటువంటి కృప. కృపకు మించింది లేఖనాలలో ఎక్కడ ఏది ఉండదండి. కృపను మించింది లేఖనాలలో ఎక్కడ ఏది ఉండదు. కనుక ఈ కృపను పొందుకోవడానికి ఇష్టపడదాం. అలాంటి ఆ సౌలు, ఇంకా చాలా మనం మాట్లాడుకోవచ్చు. ఆ సౌలు రాజు అయిపోయినాడు. అయితే రాజు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు కూడా మరణిస్తాడు కదా, మరణిస్తాడు. అయితే సౌలు జీవితంలో మనం చూసినట్టయితే ఎలా ఉంటుందంటే, సౌలే పెద్ద సైనికుడు కాదు, యుద్ధాలు చేసేవాడు కాదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడే మీరు కింద చదువుతూ ఉంటే, ప్రమాణ స్వీకారానికి ఆయన పిలిస్తే ఈయన వెళ్ళడు, భయపడతాడు. సౌలుకు చాలా భయము. అందుకే గొల్లియాతు వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళమంటే సౌలు వెళ్ళాడా? వెళ్ళలే, కూర్చుని ఉన్నాడు కదా. కూర్చుంటే సైనికులను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు యుద్ధం చేయలే. సౌలుకు చాలా భయము. ఒక రకంగా చెప్పాలంటే సౌలు పిరికివాడు. అలాంటి పిరికివాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా? 42 సంవత్సరాలు పరిపాలించాడు. ఆశామాషి కాదు. ఇప్పుడు చూస్తున్నాం, మన తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి మన వాట్సాప్లలో కావచ్చు ట్రోల్స్ అవుతున్నాయి. 9 నెలలకే ముఖ్యమంత్రి పోస్టు పోతుంది కదా. ప్రధానమంత్రి పరిస్థితులు అంటే ప్రతి దేశంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ భయపడేటువంటి వ్యక్తి 42 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఇక్కడ కూడా సౌలు మరణించిన తర్వాత ఇక బెన్యామీను గోత్రం అయిపోయింది అనుకున్నారు. దాంతో పాత నిబంధన ముగిసిపోతుంది ప్రియులారా. ఇక ఎక్కడ బెన్యామీను గోత్రం లేదనుకుంటున్నారు. కానీ అకస్మాత్తుగా సడన్గా నూతన నిబంధన గ్రంథంలో బెన్యామీను గోత్రం మళ్ళీ కనబడుతుంది. ఎవరైనా చెప్తారా ఎక్కడో? సౌలు, అపోస్తుల కార్యంలో సౌలు కనబడతాడు. ఆ సౌలు ఇక్కడ బెన్యామీనేమో ఈ సౌలేమో ఇక్కడ ఏమంటున్నాడంటే, స్వల్పమైనదా, నా కుటుంబము స్వల్పమైనది, నేను చిన్నవాడిని, నేను చాలా తక్కువ వాడిని భయపడుతూ ఉంటాయి. ఆ నూతన నిబంధనలోకి వచ్చినటువంటి ఆ సౌలు ఏం మాట్లాడుతుండే ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లేదా ఒకసారి నేను మీద మిస్టేక్ తప్పు రాసుకున్నట్టు. ఓకే, అయితే పౌలు గర్వంగా మాట్లాడుతుంటాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4:6 చూడండి. యాకోబు పత్రిక 4:6. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి కృప అనుగ్రహించును. దేవుడు ఎలాంటి వాడట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఇక్కడ సౌలు దీనత్వంతో ఉన్నాడు. అయితే నూతన నిబంధనలు ఉన్నటువంటి సౌలు దీనత్వం లేదు. ఆయన గర్వంగా చెప్తున్నాడు, నేను బెన్యామీను గోత్రికుడను అని. ఆయన గమాలియేలు పాదముల యొద్ద నేను శిక్షణ తీసుకున్నవాడను అని చెప్తూ మాట్లాడుతుంటాడు. కానీ సౌలు ఆ పౌలుగా మార్చబడిన తర్వాత ఇదిగో మన దేశంలో, ప్రపంచంలో సువార్త ప్రకటించడానికి గొప్ప వ్యక్తి అయినాడండి.
అయితే ఈ బెన్యామీను గోత్రము దేవుని యొక్క కృప ద్వారా రక్షింపబడితే, నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ సౌలు అనేటువంటి ఈ పౌలు ద్వారా మనందరికీ రక్షణ సువార్త ప్రకటించబడింది. ఈ దేశంలో ఈరోజు పౌలు కొరకు చెప్పాలంటే పౌలు గోటికి కూడా ఎవడు సరిపోడు, ఎంత పెద్ద గొప్ప ప్రవక్త అయినా సరిపోడు. అలాంటి పరిచర్య చేసినటువంటి ఈ పౌలు ఏ గోత్రం అండి? బెన్యామీను గోత్రము. చూడు, స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి ఈ ఒక గోత్రము బైబిల్ అంతా రాయబడింది. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా జీవితంలో కూడా ఇంతే అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచించుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి నీతో నాతో మాట్లాడి ఆ బెన్యామీను గోత్రం ద్వారా ఆశీర్వదించినాడు. ఆ బెన్యామీను గోత్రానికి ఇచ్చినటువంటి కృప మనందరికి ఇచ్చినాడు. ఇదిగో ఆయన పాదముల యొద్ద ఉన్నాం మనం. ఈ దినమున నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితిగతులు ఏవైనా కావచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి నోరు తెరిచి అడగగలుగుతావా? ప్లీజ్ ఒక్కసారి అడగగలుగుతావా? దేవా, ఇదిగో యవ్వన కాలంలో ఉన్నానయ్యా, నా పరిస్థితి అర్థం కాని పరిస్థితి ప్రభువా, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని యవ్వన కాలంలో వేదన పడుతున్న సహోదరుడిగా ఉన్నావేమో, లేదా వివాహమై ఉద్యోగం లేక నా కుటుంబ పోషణ సరిగా జరగట్లేదయ్యా, నా బ్రతికేంటయ్యా, నా బ్రతికిలా దిగజారిపోతుందయ్యా, నాకంటే అన్యజనులు మంచి స్థితిలో ఉన్నారయ్యా అని కృంగిపోయే పరిస్థితిలో ఈ స్థలంలో కూడుకొని ఉన్నావేమో. నా ప్రియ సహోదరుడా, కుటుంబ భారాన్ని మోయలేక, కుటుంబ సమస్యలను ఎదిరించలేక వేదన పడుతూ కూర్చున్నావేమో. నా ప్రియ తల్లి, నా అక్క, నా చెల్లి, ఇదిగో నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో, నీ కుటుంబంలో సమాధానము లేక, నువ్వు చెప్పిన మాట నీ పిల్లలు వినలేకపోతున్నారేమో, లేదా నీ మాట నీ భర్త వినలేకపోతున్నాడేమో, నిన్ను ఎదిరిస్తున్నారేమో నీ కుటుంబంలో, నువ్వు ప్రార్థన చేస్తే అడ్డుకుంటున్నారేమో నీ కుటుంబంలో, నువ్వు విశ్వాసంగా ఉండాలంటే ప్రతి క్షణము నీకు అడ్డు ఆటంకాలు వస్తున్నాయేమో, అలాంటి పరిస్థితుల్లో వేదన పడుతున్నావేమో. ఒక్కసారి నోరు తెరుస్తావా? ఈ మధ్యాహ్న కాలం వేళ ఇంతవరకు విన్నా వాక్యాన్ని, ఇంతవరకు ఆయనని స్తుతించావు, నోరు తెరిచి అడగగలుగుతావా? నువ్వు నోరు తెరవడం, మాట్లాడడం ఆయనకి ఇష్టం. నీ మాట, నీ స్వరాన్ని వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఆశపడతావా? అడుగుతావా? నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు, అడుగు. ఆయన నీతో మాట్లాడలేడు నా సహోదరి, నా సహోదరుడా. ఒకసారి హృదయములో నుండి ఆ తపన, అన్నీ నష్టపోయానని ఏడుస్తున్నావే, అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావే నీ పరిస్థితులు, సమాధానం ఇచ్చే దేవుని యుద్ధని అడగలేవా? నీ నోరు కదలట్లేదా? నీ నోరు మాట్లాడట్లేదా? ఈ సమయంలో సాతాండు మూసివేశాడేమో. నువ్వు అడుగుతే విడుదల పొందుకుంటావు బిడ్డ, నువ్వు అడుగుతే విడుదల పొందుకుంటావు, నువ్వు అడుగుతే విడుదల పొందుకుంటావు. ఒక్కసారి అడగవా? ఒక్కసారి అడుగు. ఆయన నమ్మదగిన దేవుడు. ఇదిగో ఆ బెన్యామీనుకు కృప అనే దారముతో అంటు కట్టుకొని ఉన్నాడు. ఆ దారము తెగిపోలేదండి. ఆ చిన్న చిన్న ఆశ ద్వారా 600 మందిల నుండి ఒక రాజు వచ్చేసినాడు. ఆ రాజే కాదు, ఇదిగో అతని ద్వారా వృద్ధి చెందుతూ మరుగై ఉన్నటువంటి వ్యక్తి నుండి ఇదిగో నూతన నిబంధనలోకి ఎంటర్ అయింది, కృప యుద్ధకి ఎంటర్ అయింది, నవ నిబంధనలోకి ఎంటర్ అయింది బెన్యామీను వంశము. ప్రార్థిస్తావా? సౌలు పౌలుగా మార్చబడ్డాడే, నీకంటే భయంకరమైన బ్రతుకు, అంతకంటే భయంకరమైన స్థితి నీకు లేదేమో నేను అనుకుంటున్నాను. నిన్ను క్షమించగలిగిన సమర్థుడు ఆయన, నీతో మాట్లాడే సమర్థుడు. అడగగలుగుతావా? ప్రార్థించు, ప్రార్థించు. ఏర్పరచబడిన వారు ప్రార్థించవలసిందిగా మనవి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయతో అందరం కళ్ళు మూసుకుందాం. ఒకసారి నీ మనసు లగ్నము చెయ్యి. మహాపరిశుద్ధుడా, మహిమగలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. ఇదిగో ఈ మధ్యాహ్న కాలవేళ ప్రభువా, అయ్యా మేము ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నో ఆశపడుతున్నాం, మేము ఏదేదో జరుగుతుందని మందిరంలోకి వచ్చాం, కానీ నీ వాక్కు వేరు, మా ఆలోచనలు వేరు ప్రభువా. నీ వాక్కుతో మాట్లాడినావు. ఇదిగో అల్పులమైన మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావు.
అల్పులమైన మాతో నువ్వు మాట్లాడినావు. ఇదిగో ఈ దినమున ఆశీర్వదిస్తానని చెప్తున్నావు. ఇదిగో కృప మహదైశ్వర్యములు మమ్మల్ని నింపుతానని సెలవిచ్చిన దేవా, నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో ఈ దినమున నీ బిడ్డలు మనసారా హృదయపూర్వకంగా నీ వాక్యమును విన్నారు. ఎంతమంది వాక్యమును విన్నారో అదంతా వారి హృదయములో కార్యము జరుగునుగాక. ఇదిగో వారు విడుదల పొందుకొందురుగాక, వారు స్వస్థత పొందుకొందురుగాక. అయా బలహీన సమయంలో బలాన్ని దయచేయి. నీ వాక్యం వారిలో స్థిరత్వమును దయచేయి ప్రభువా. నీ వాక్య ప్రకారం వారు జీవించుటకు నీ రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులై వారు నేను కొనియాడేటువంటి కృపను నీ బిడ్డలకు మీరు దయచేసి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని, ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న, మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు. మరి మనందరము లేచి నిల్చున్నట్లయితే కానుకలు సమర్పించుకుందామండి. అందరం లేచి నిలబడదాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?